నారదుడు వివిధ సభలను వర్ణిస్తూ కృతవీర్యుడు, జనమేజయుడు, పాండురాజు యమసభలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మహారాజు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నట్లు చెప్పాడు. మహర్షి, పరమధర్మాత్ముడైన నా తండ్రి గారు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఎలా ఉన్నాడు అని అడిగాడు. ధర్మరాజా, త్రిశంకు మహారాజు పుత్రుడైన హరిశ్చంద్రుడు అందరు రాజులను జయించి రాజసూయ యాగం చేశాడు. అందువలన ఇంద్రసభలో ఉన్నాడు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో, రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు కనుక నా కుమారుడు ధర్మరాజుని రాజసూయ యాగం చెయ్యమని ఆజ్ఞాపించానని చెప్పండి అని అడిగాడు. కనుక ధర్మజ, నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయ యాగం చేసి నీ తండ్రిని ఇంద్రసభకు వెళ్లేలా చెయ్యి అని చెప్పి నారద మహర్షి నిష్క్రమించాడు. ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయ యాగం గురించి చర్చించాడు. అందుకు ధౌమ్యుడు, ధర్మరాజా, నీ తండ్రి కోరిక తీర్చడం నీ కర్తవ్యం. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులవుతారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్థుడు అని శ్రీకృష్ణుని తీసుకువచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపించాడు. ధర్మరాజు సందేశం అందుకొని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిన సత్కరించాడు.